మహాఘనుడు, మహోన్నతుడు, గొప్ప దేవా, నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో నీ వాక్యమును వినుటకు మేము సిద్ధపడి ఉండగా, మా యొక్క నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేసి, ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవిగలవాడు వినుగాక అన్న మాట ప్రకారంగా మేమందరం కూడా ఆత్మ చెవులు గలవారమై, విధేయత చూపుటకు తండ్రి, సంసిద్ధత కలిగిన వారమై వినుటకు సహాయం చేయండి. మాలో ఏ ఒక్కరిమి కూడా తండ్రి అలక్ష్యము కానీ నిర్లక్ష్యము కానీ చూపకుండా కేంద్రీకరించి మా దృష్టిని మీ మీద పెట్టి మీరు చెప్పే మాటలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము అనే మాటను మేము చెప్తూ ఉండగా ప్రభువా, మీరే నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా ఒక చక్కటి వాక్య భాగాన్ని ధ్యానం ఉంటూ ఉన్నాం. ఈరోజు మన యొక్క అంశము ఏంటంటే, దైవ చిత్తానుసారముగా నిర్ణయాలు ఎలా చేయాలి, దైవ చిత్తానుసారంగా మన నిర్ణయాలు ఎలా చేయాలి, హౌ టు మేక్ డెసిషన్స్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తానుసారంగా మన నిర్ణయాలు చేయటం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులరా, దీని కొరకు ఒక వాక్య భాగాన్ని చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 40వ కీర్తన 8వ చరణాన్ని నేను మీ కొరకు చదవాలని ఆశిస్తూ ఉన్నాను. 40వ కీర్తన 8వ చరణము. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో నున్నది. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఎక్కడున్న వారు అక్కడే ఈ మాటను ఒక్కసారి మనం పలుకుదామా అండి? నా వెనుక దయచేసి చెప్పండి. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. మరి ఒకసారి, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. చివరిసారి, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు ఈ మాటను ఎంతో కన్విక్షన్తో, ఎంతో ఒప్పుకోలుతో చెప్తూ ఉన్నాడు. దేవా, నీ యొక్క చిత్తము చేయుట నాకు సంతోషము అనేటువంటి మాటను. దాని ప్రక్కనే రాయబడిన మాట ఏమిటంటే, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో నున్నది అనే మాట. ఈ రెండిటికి చాలా కనెక్షన్ ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుచేత అది మనకు అర్థం కావాలి. ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క వాక్యములో ఉన్నది అనేటువంటి మాట మనకు అర్థం కావాలి. దేవుని యొక్క చిత్తము తెలియాలి అని అంటే ఒక విశ్వాసి దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోకుండా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవటం అనేటువంటిది చాలా కష్టమైన పని ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇంకో మాటలో చెప్పాలి అని అంటే, విమానాలు ఎలా విమానాలు నడుపుట ఎలా అనేది విమానానికి సంబంధించిన పుస్తకాలు చదవకుండా, ట్రైనింగ్ అవ్వకుండా మనం ఎలా చేయలేమో, అలాగే దేవుని చిత్తము చేయుట, దేవుని వాక్యం అంటే గాడ్స్ మాన్యువల్, ఈ మాన్యువల్ని చదవకుండా చేయటం అసాధ్యమైన పని అనేటువంటి విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుచేత ఈరోజు మనందరం కూడా ఈ మాట మన హృదయంలో పెట్టుకుందాం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ చిత్తం నెరవేర్చాలని నాకు ఆశ ఉన్నది ప్రభువా. మీ చిత్తాన్ని నెరవేర్చుటకు నాకు సహాయం చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము, ఈ యొక్క టైటిల్ అనేక రీతులుగా నన్ను ఎంతగానో దీవించినటువంటి టైటిల్ కాబట్టి ఎన్నిసార్లు వీలవుతాయి అన్నిసార్లు నేను ఆయా చోట్ల చెప్తూ ఉంటాను. కారణం, ప్రతి ఒక్కరికి కూడా, క్రైస్తవ విశ్వాసులలో దాదాపు 90-95% మందికి కూడా ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, హౌ టు నో ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి, దేవుని యొక్క చిత్తాన్ని ఎలా చేయాలి అని ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఈ యొక్క భాగాన్ని నేను చెప్పబోయేటువంటి ఒక 10-12 పాయింట్స్ని ఒకవేళ మన జీవితంలో అన్వయించుకోగలిగి అవి ఒక భాగముగా చేసుకోగలిగితే దేవుని చిత్తాన్ని చేయటం కష్టమేమీ కాదు అనేటువంటిది నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుచేత ఈరోజు దేవుని చిత్తమైతే ఒక 6 అంశాలు మీ ముందుకు తీసుకుని వస్తాను. దేవుని చిత్తమైతే వచ్చే వారము మరొక 6 అంశాలు మీ ముందుకు తీసుకురావాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుని చిత్తానుసారమైనటువంటి నిర్ణయాలు ఎలా చేయాలి. మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని చిత్తము దేవుని వాక్యానికి
అనుగుణంగానే ఉంటుంది, కానీ దేవుని యొక్క వాక్యాన్ని అది వ్యతిరేకించదు అనేటువంటి విషయం. సో when the will of God is found in the word of God, we have to understand the will of God does not contradict his word. తన యొక్క చిత్తము తన యొక్క వాక్యానికి విభిన్నంగా ఉండదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క చిత్తము దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అవి రెండు కూడా సరిసమానంగానే వెళ్తాయి, కానీ ఒకటికి వ్యతిరేకంగా మరొకటి వెళ్ళదు అనే విషయాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుచేత ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెరీ స్ట్రాంగ్ గైడ్ లైన్, మనకు చాలా బలమైనటువంటి కొలమానం ఏంటంటే దేవుని యొక్క చిత్తము దేవుని వాక్యానికి అనుగుణంగా ఉన్నదా లేదా అనేటువంటిది మనం ఆలోచించాలి. ఒక వాక్యాన్ని మనం చదువుకుందామండి. 119వ కీర్తన 9వ వచనం 10వ వచనం మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే, కానీ మరి అవసరం కాబట్టి మనం ఇప్పుడు ఈ యొక్క వచనాన్ని చదువుకుందాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డరా, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 11th వర్స్, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఇంకో మాటలు చెప్పాలంటే, ప్రభువా నీకు వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా, నిన్ను గాయపెట్టకుండా, నీకు వ్యతిరేకమైన కార్యకలాపాలలో నేను మునిగి ఉండకుండా ఉండేటందుకు నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకొని ఉన్నాను. నీ వాక్యం నా హృదయంలో ఉంది కాబట్టి నేను నీకు ఇష్టమైన పనులే చేస్తాను, కానీ నీకు కష్టమైన పనులు నేను చెయ్యను అని కీర్తనకారుడు చెప్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇది నా యొక్క అబ్జర్వేషన్ జ్ఞాపకం చేస్తున్నాను. ఎ పర్సన్ హూ ఈస్ యాంకర్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యములో స్థాపించబడిన ఒక విశ్వాసి దేవుని చిత్తాన్ని చేయటానికి ఎంతో సులువుగా అర్థం చేసుకొని దేవుని చిత్తాన్ని చేయటంలో సంతోషిస్తాడు. When you are anchored in the word of God, not only you can know the will of God, but you rejoice in doing the will of God. But you should be anchored in the word of God. Anchored in the word of God అనే మాట ఇక్కడ బలమైనది. అంటే కేవలం ఏదో మనం ఒక నావెల్ రీడింగ్ లాగా మామూలు పుస్తకం చదివినట్లుగా మనం చదవటం, కానీ అలా కాకుండా మన దృష్టిని కేంద్రీకరించి పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎలా సంధిస్తూ ఉన్నాడు, ఏ విషయం గురించి నాతో మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా అన్వయించుకుంటూ ఒక్కొక్కటి మనం అన్నీ కూడా ఆలోచించి చక్కగా దీర్ఘంగా చదివినప్పుడు మన జీవితంలో ఆయన చిత్తము తెలుసుకోవటం, ఆయన చిత్తం చేయటం కష్టమేమి కాదు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. ఇక రెండవది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవది దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి నిర్ణయాలు ఎలా చేయాలి అనే దానిలో రెండవది ఏంటి అని అంటే, హ్యావ్ ఐ ప్రేడ్ ఇనఫ్ అబౌట్ ద డెసిషన్. నేను చేయబోయేటువంటి నిర్ణయం గురించి తగినంతగా నేను ప్రార్థించానా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, మనము చిన్న నిర్ణయాలు చేయాల్సి వచ్చినప్పుడు మనము కొద్దిగా ప్రార్థిస్తే సరిపోతుంది, కానీ చాలా ప్రధానమైన ప్రాముఖ్యమైన జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి నిర్ణయాలు చేయవలసి వచ్చినప్పుడు మాత్రం మనం ఎక్కువగా ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత కూడా ఉన్నది అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. జీవితంలో రెండు రకాలైనటువంటి నిర్ణయాలు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఒకటి స్మాల్ డెసిషన్స్, రెండు బిగ్ డెసిషన్స్. అనగా చిన్న నిర్ణయాలు, పెద్ద నిర్ణయాలు. లేకపోతే ఇంకా దాన్ని రీఫ్రేజ్ చేసి చెప్పాలి అని అంటే, the decisions which will not affect our lifestyle, the decisions which will affect our lifestyle. మన యొక్క జీవన విధానాన్ని మార్చని నిర్ణయాలు, జీవన విధానాన్ని మార్చేటువంటి నిర్ణయాలు, ఈ రెండు నిర్ణయాలు. జీవన విధానాన్ని మార్చని నిర్ణయాలు అని అంటే, మనం ఏం తింటామో, ఏం ధరించుకుంటామో, మనం ఏం కొనుక్కుంటాం, ఇవన్నీ కూడా మన జీవితాన్ని పెద్దగా మార్చవు. ఈరోజు నేనేం ధరించుకుంటున్నాను, ఈరోజు నేను ఎలా ఉన్నాను, దీస్ ఆర్ నాట్ లైఫ్ చేంజింగ్ డెసిషన్స్, బట్ దెర్ ఆర్ సమ్ లైఫ్ చేంజింగ్ డెసిషన్స్. ఉదాహరణగా
మరి నీ యొక్క స్టడీస్లో నువ్వు ఎలాంటి గ్రూప్ తీసుకొని నీ భవిష్యత్తు కొరకు సిద్ధపడుతూ ఉన్నావు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గో టు ఏ సైన్స్ గ్రూప్, బైపీసీ గ్రూప్, సైన్స్ గ్రూప్కి వెళ్తే నీ యొక్క డెస్టినేషన్ వేరే వెళ్ళిపోతుంది. నువ్వు మ్యాథ్స్ గ్రూప్కి వెళ్తే నీ యొక్క డెస్టినేషన్ మరొక చోటుకి వెళ్తుంది. నువ్వు సివిక్స్ అండ్ హిస్టరీ గ్రూప్ తీసుకుంటే నీ డెస్టినేషన్ మరొక రీతిగా వెళ్తుంది. సో దిస్ ఇస్ ఏ లైఫ్ చేంజింగ్ డెసిషన్. నువ్వు మ్యారేజ్ ఎలా చేసుకోవాలనుకుంటున్నావు, ఎవరిని చేసుకోవాలనుకుంటున్నావు, ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నావు, ఇది ఒక లైఫ్ చేంజింగ్ డెసిషన్. నువ్వు ఎక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నావు, ఏ ప్రాంతంలో నువ్వు నివాసం ఉండాలనుకుంటున్నావు, ఏ ప్రాంతంలో మనము ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం. దిస్ ఎ లైఫ్ చేంజింగ్ డెసిషన్. ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నామో, మరి ఈ ఉద్యోగంలో ఎటువంటి టైం అవైలబిలిటీ నీకుంది, ఈ ఉద్యోగాన్ని బట్టి నీ యొక్క హెల్త్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది. దీస్ ఆర్ లైఫ్ చేంజింగ్ డెసిషన్స్. చిల్డ్రన్ విషయంలో మరి ఒక లైఫ్ చేంజింగ్ డెసిషన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క పెద్ద నిర్ణయాల విషయమై నువ్వు సుదీర్ఘమైనటువంటి ప్రార్థన చేయటం చాలా చాలా అవసరం అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొన్నిసార్లు ఇటువంటి నిర్ణయాల కొరకై కేవలము వారాలు, నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు కూడా ప్రార్థించవలసినటువంటి అవసరత కొన్ని నిర్ణయాల కొరకు ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు తను దమస్కు మార్గంలో యేసుక్రీస్తు యొక్క దర్శనము పొందుకున్న తర్వాత దాదాపు 3 సంవత్సరాలు కూడా తాను అరబా దేశంలో ఉన్నట్టుగా ప్రార్థిస్తూ తాను ప్రిపేర్ చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎస్, దెర్ ఈస్ ఏ ప్రేయర్ అటాచ్. ద బిగ్గర్ ద డెసిషన్, ద లాంగర్ ద ప్రేయర్ ఈజ్ రిక్వైర్డ్. నీ యొక్క ప్రార్థన అంతగా ఉండాలి అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను అడగాల్సిన ప్రశ్న, నేను చేసేటువంటి నిర్ణయాల కొరకు నేను తగినంతగా ప్రార్థించానా లేదా? ఉదాహరణగా వివాహం గురించి చటుక్కున నిర్ణయం చేయకూడదు. ఆ నిర్ణయం కొరకు చాలా ప్రార్థించాలి. వాస్తవానికి చెప్పాలి అంటే ఈ జీవితాంతము కూడా ఉండిపోయేటువంటి నిర్ణయం కాబట్టి కనీసం అంటే ఒక 2-3 సంవత్సరాలు కూడా నువ్వు ప్రార్థనలో గడపాల్సినటువంటి అవసరత వివాహం కొరకై ఉంటూ ఉంది. కానీ కొంతమంది ఒక 5 రోజుల్లోనూ, వారం రోజుల్లోనూ, 10 రోజుల్లో నిర్ణయం చేసేస్తే దాని యొక్క పర్యవసానాలు వేరుగా ఉంటాయి. అలాగే ఎక్కడ సెటిల్ అవుతాము, ఏ సిటీలో, ఏ ప్రాంతంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నాం అనేది పెద్ద డెసిషన్. దాని కొరకు మనము 1 రోజు, 2 రోజుల్లో నిర్ణయం చేయటానికి లేదు. మనం దాని కొరకు వారాలు, నెలలు కూడా కొన్నిసార్లు ప్రార్థించాల్సినటువంటి అవసరత. సో ద అండర్లైనింగ్ పాయింట్ ఇస్ దిస్: హ్యావ్ ఐ ప్రేడ్ ఇనఫ్? నేను తగినంతగా ప్రార్థించానా? తగినంతగా ప్రార్థించకపోతే ఆ నిర్ణయాన్ని పోస్ట్పోన్ చేయటం అవసరం. ఆ నిర్ణయాన్ని తగినంతగా ప్రార్థించిన తరువాత మాత్రమే చేయటము అవసరం, జరగటం అది చూడగలగాలి అని నేను చెప్తూ ఉన్నాను. నంబర్ 1, ఈజ్ ఇట్ ఇన్ లైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యానుసారముగా ఉన్నదా లేదా అని మనం చూస్తూ ఉన్నాం. రెండవది, దేవుని యొక్క సన్నిధిలో ఈ నిర్ణయం కొరకై నేను తగినంతగా ప్రార్థించానా లేదా అని మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడవది, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నిర్ణయం, ఫలాని నిర్ణయం నువ్వు చేయాలని అనుకుంటున్నావు, ఒక నిర్ణయం చేయాలనుకుంటున్నావు. ఆ నిర్ణయాన్ని బట్టి నీవు ఎవరిని సంతోష పెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నావు? చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. హూమ్ ఆర్ యూ ట్రయింగ్ టు ప్లీజ్ విత్ దిస్ డెసిషన్? ఈ యొక్క నిర్ణయం చేయటాన్ని బట్టి నీవు ఎవరిని సంతోష పెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నావు? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆబ్వియస్లీ మన అందరికీ కూడా అర్థమవలసిన విషయం ఏంటంటే మన ప్రభువును సంతోష పెట్టడానికి మనము ప్రయత్నం చేయాలి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఈ సమయంలో చదువుకుందామండి. గలతీ 1:10. అపోస్తులైన పౌలు చాలా బ్యూటిఫుల్గా ఈ మాటను రాస్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? 10వ వచనంలో చివరి భాగము: నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. పైన ప్రారంభం నుంచి చూస్తే, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? హూమ్ ఆర్ యూ ట్రయింగ్ టు ప్లీజ్? కొంతసార్లు మనం నిర్ణయము మన పేరెంట్స్ని ప్లీజ్ చేయటానికో, వైఫ్ని, హస్బెండ్ని, పిల్లలను, లేక మనల్ని ప్రేమించే స్నేహితులను, వారిని ప్లీజ్ చేయటానికి మొహమాటము చేత కొన్ని నిర్ణయాలు చేస్తూ ఉంటాం. అవి ఎక్కువ కాలం నిలబడవు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క అండర్లైనింగ్ డెసిషన్ ఏదైతే చేస్తున్నావో, అండర్లైనింగ్ పాయింట్ ఏంటంటే నా దేవుడు దీన్ని బట్టి సంతోషించాలి,
నా దేవుడు దీన్ని బట్టి ఎంతో ఎంతో సంతోషించాలి, అదే నా యొక్క ప్రయాస అని నీ జీవితంలో ఒక నిర్ణయం నువ్వు చేయాలి. హూమ్ ఆర్ యూ ట్రైయింగ్ టు ప్లీజ్? నీవు ఒక ఉద్యోగం చేయాలనుకుంటున్నావు, పలానా చోట జాయిన్ అవ్వాలనుకుంటున్నావు, పలానా ప్రదేశంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నావు, పలానా మరి విధంగా పిల్లలను పెంచాలనుకుంటున్నావు, పలానా విధంగా మరి ఈ ఈ యొక్క గొప్ప నిర్ణయం చేయాలనుకుంటున్నావు, కానీ ఎవరిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నావు? వాట్ ఈస్ యువర్ అండర్లైనింగ్ మోటివ్? నువ్వు మనుషులను సంతోషపెట్టు వాడవైతే బహుశా ఆ నిర్ణయము దైవ చిత్తానుసారమైన నిర్ణయం కాకపోవచ్చు. ఒక మాట నేను చెప్తాను, మరి దయచేసి ఈ విషయం గురించి మీరు తర్వాత అయినా ఆలోచన చేయండి. జనరల్లీ స్పీకింగ్, వెన్ వీ అడ్హియర్ టు డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తాన్ని చేయటానికి మనము నిర్ణయించుకుంటే కొన్నిసార్లు ఆ యొక్క నిర్ణయము మనుషులకు నచ్చకపోవచ్చు. ఇంకో మాట చెప్పాలంటే, నీవు దేవుని కొరకు చేసేటువంటి నిర్ణయాలు మనుషులకు బాధను కలిగిస్తాయి, బహుశా మనుషులకు కోపం కూడా కలిగించవచ్చు. అంటే కొంతమంది వెరీ అన్కంఫర్టబుల్ అయిపోతారు నువ్వు చేసే నిర్ణయాన్ని బట్టి. కొంతమంది నీ యొక్క స్నేహాన్ని విడిచిపెట్టుకుంటారు, కొంతమంది నీ జీవితం నుంచి కోల్పోవలసి వస్తుంది. బట్ యు సీ, దట్స్ ద థింగ్. నువ్వు దేవుని యొక్క దయను సంపాదించుకొని చూస్తే, దేవుని సంతోష పెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే నీవు దీని కొరకు ప్రిపేర్డ్గా ఉండాలి అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అనేక మంది విశ్వాసులకు ఉన్నటువంటి ఒక బలహీనతను నేను చెప్తూ ఉన్నానండి, దయచేసి నా మాటను ఆలకించండి. అనేక మంది విశ్వాసులకు ఉన్న బలహీనత ఏంటంటే, నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి, మనుషుల్ని కూడా సంతోషపెట్టాలి. ఐ వాంట్ టు ప్లీజ్ గాడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు హర్ట్ పీపుల్. I don't want to hurt my family. I don't want to hurt my friends. How is it possible? Sometimes it's not possible. అన్ని నిర్ణయాలలో దేవుడు సంతోషించి మనుషులు బాధపడతారని కాదు, కానీ దెర్ ఆర్ సమ్ డెసిషన్స్, కొన్ని నిర్ణయాలలో మాత్రం నీవు దేవుడిని సంతోషపెట్టాలని ప్రయత్నించినప్పుడు మనుషులు చాలా ఇబ్బందికరంగాను, వారు బాధపడే విధంగాను, వారు కొన్నిసార్లు కోప్పడే విధంగా కూడా ఉండవచ్చు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో ఇట్ ఈస్ అప్ టు యూ. What do you want to decide? You want to please God or you want to please others? నేను 3 విషయాలను చెప్తూ ఉన్నాను. ఒకటి, ఇది వాక్యానుసారంగా ఉన్నదా లేదా అనేది మనం చూస్తూ ఉన్నాం. రెండవది, హ్యావ్ ఐ ప్రేడ్ ఇనఫ్, నేను తగినంతగా ప్రార్థించానా లేదా అని చూస్తూ ఉన్నాం. ఇక మూడవది మనం చూస్తూ ఉన్నాము, నేను ఎవరిని సంతోషపెట్టడానికి ఈ నిర్ణయము చేస్తూ ఉన్నాను అని. జనరల్గా ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి వివాహాల సమయంలోనే ఈ యొక్క పాయింట్ చాలా కీలకమైనది. ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వివాహము కొరకైనటువంటి నిర్ణయాలు చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను లేకపోతే వారి పెద్దలను సంతోష పెట్టాలని ప్రయత్నం చేసి వారి జీవితంలో ఎంతో బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత వారు చెప్పేటువంటి విషయం ఏంటంటే, అప్పుడు మా అమ్మ వాళ్ళు ఫోర్స్ చేశారు కాబట్టి, మా డాడీ ఫోర్స్ చేశాడు కాబట్టి, వారు మరి అలిగారు నా మీద, ఏడ్చారు కాబట్టి మేము చచ్చిపోతామన్నారు ఈ వివాహం చేసుకోకపోతే అని, అలా చెప్పి ఈ పెళ్లి చేసుకున్నాను, నేను చాలా బాధపడుతున్నాను అనేక మంది చెప్తూ ఉంటారు. నో, యు సీ, దట్స్ ద ప్రైజ్ యూ పే ఫర్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని చేయాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ ఇబ్బంది పడతారు, కోప్పడవచ్చు, బాధపడవచ్చు, నువ్వు కొంతమందిని విడిచిపెట్టవలసి పరిస్థితి కూడా రావచ్చు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక 4వ విషయానికి వద్దాం ప్రేమైన దేవుని బిడ్డలారా. దైవ చిత్తానుసారమైన నిర్ణయాలు ఎలా చేయాలి అనేటువంటి ఈ యొక్క భాగంలో 4వ విషయం ఏంటంటే, నేను ఈ నిర్ణయం చేయటం ద్వారా నేను ఆత్మీయంగా బలపడబోతూ ఉన్నానా లేక ఆత్మీయంగా నేను బలహీనపడతానా? When I make this decision, will I become more godly or will I become a weak person spiritually? Will this bring me closer to God or will this take me away from God? ఇది దేవునికి నన్ను దగ్గర చేస్తుందా, దేవుని నుంచి నన్ను దూరం చేస్తుందా అని మనం ఆలోచించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దయచేసి ఒక మాటను చదువుకుందామండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం నుంచి మనం చదువుకుందాం. మనందరికీ తెలిసిన మాటలే, కానీ అవసరం కాబట్టి మనం చదువుతూ ఉన్నాం. మొదటి పత్రిక 1వ అధ్యాయము మనము 15వ వాక్యం నుంచి చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల
తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఒక నిర్ణయం చేయటను బట్టి దేవునికి దగ్గరవుతావా, దూరం అవుతావా? లోకరీతి అయినటువంటి నిర్ణయం నువ్వు చేస్తే తప్పనిసరిగా నువ్వు దేవునికి దూరం అవుతావు. కానీ దైవ చిత్తానుసారమైన నిర్ణయం నువ్వు చేస్తే దేవునికి చాలా దగ్గర అవుతావు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక ఉదాహరణ నేను చెప్తాను. మరి అనేక సంవత్సరాల క్రితము ఒక యవనస్తుడు, ఒక 14-15 సంవత్సరాల యవనస్తుడు నా దగ్గరకు వచ్చి, ఆ యవనస్తుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, అన్న నేను సినిమా థియేటర్లో, ఇంతకుముందు ప్రొజెక్టర్స్ ఉండేవి కదండి, మీకు గుర్తుందా? ఈ ప్రొజెక్టర్ రూమ్లో మరి టెక్నీషియన్గా నాకు ఒక సినిమా హాల్లో ఉద్యోగం వచ్చింది, నేను మరి చేరాలనుకుంటున్నాను అనే మాట చెప్పినప్పుడు నేను చెప్పాను, ఈ యొక్క నిర్ణయం చేయడం ద్వారా నువ్వు దేవునికి దగ్గర అవుతావా, దేవునికి దూరం అవుతావా అని అడిగినప్పుడు, నేను చాలా బ్యాలెన్స్ చేసుకుంటానన్న, అది కేవలం 3 గంటలు మాత్రమే ఆ ప్రొజెక్టర్ బాక్స్ ఆపరేట్ చేస్తాను, ఆ తర్వాత మళ్ళీ నేను దేవునిలోనే ఉంటాను అని ఆ రకంగా ఈ రకంగా నన్ను సంతోషపెట్టడానికి ఆ మాటలు చెప్పాడు. అప్పటి వరకు ఆ నిర్ణయం చేసేంత వరకు చర్చిలో చాలా యాక్టివ్గా ఉండేటువంటి వాడు, సేవలో బాగా పాల్గొంటూ ఉండేవాడు, మంచిగా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు, యవనస్తుడు చక్కగా దేవునిలో బలంగా ఉండేవాడు. ఎప్పుడైతే ఈ నిర్ణయం చేశాడో నేను చెప్పాను, తమ్ముడు ఇది దేవుని చిత్తానుసారమైన నిర్ణయము కాదు, దీని వలన నీవు దేవునికి దూరం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, నువ్వు దేవునికి దూరం అవుతావు, నువ్వు జాగ్రత్త, ఈ నిర్ణయం చేయవద్దు అని చెప్పినప్పటికీ కూడా ఆ అబ్బాయి నన్నే మరి సర్దడానికి ప్రయత్నం చేసి, అన్న నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, మీరు చూడండి నేను ఎంత బ్యాలెన్స్ చేసుకుంటానో అని చెప్తూ వచ్చాడు. సరే, మనమైతే ఎవరిని ఒత్తిడి చేయలేం కదా, నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను తమ్ముడు అని చెప్పి తన నిర్ణయానికి తను వదిలిపెట్టేశాను. 3-4 సంవత్సరాల తర్వాత నేను ఆ అబ్బాయిని చూశాను. అబ్బాయిని చూసినప్పుడు ఈ పళ్ళన్నీ కూడా గుట్కాలు తిని మరి నల్లగా మారిపోయాయి, అంతా స్టెయిన్డ్ అయిపోయాయి. ఏంటి తమ్ముడు ఇలా ఉన్నావు, ఏంటి పరిస్థితి అని అంటే, అన్న మరి నేను ఆ రోజు మీరు చెప్పిన మాట వినలేదు, కానీ మరి నేనైతే ఉద్యోగంలో చేరిపోయాను, ఇదిగో నాకు ఈ అలవాట్లన్నీ అయిపోయాయి. సిగరెట్లు తాగడం ప్రారంభించాడు, గుట్కాలు తినటం ప్రారంభించాడు, పాన్లు తినటం ప్రారంభించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మొన్న మధ్యలో ఒక 6 నెలల క్రితం మరలా ఒకసారి ఈ అబ్బాయిని కలిశాను. మరి నాకు ఎదుట పడ్డాడు, వివాహం అయిపోయి పిల్లలు కూడా కలిగారు. నాకు ఎదురు పడినప్పుడు నిండా తాగున్నాడు. ఏంటి తమ్ముడు, ఏంటి పరిస్థితి అని అంటే, అన్న ఇంకేముంది, నా పరిస్థితి ఇదే అని అంటూ ఉన్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, మనం నిర్ణయం చేసేటప్పుడు ఆ నిర్ణయం యొక్క లోతు, పర్యవసానాలు, ఆ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ మనం తప్పనిసరిగా ఆలోచించాలి. నేను ఈ నిర్ణయం చేయబోతుంటున్నాను, విల్ ఇట్ టేక్ మీ క్లోజర్ టు గాడ్ ఆర్ విల్ ఇట్ టేక్ మీ అవే ఫ్రమ్ గాడ్? ఒక బార్లో పని చేయటం కూడా ఒక ఉద్యోగమే, కానీ బార్లో పని చేయటం ద్వారా ఒక రిస్క్ ఉంది కదా. నీకు అనవసరమైన దుర్వ్యసనాలు అలవాటు కావడానికి నీకు అవకాశం ఉంది కదా, నీ జీవితం పాడవుతుంది కదా. అలా చేయటాన్ని బట్టి నువ్వు దేవునికి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. అది కూడా కేవలం ఉద్యోగమే, కానీ ఆ ఉద్యోగం కొన్ని రిస్కులతో కూడింది. సో యు సీ, యూ హ్యావ్ టు డిసైడ్. యూ నో ద బెస్ట్, యూ ఆర్ ద బెస్ట్ పర్సన్ టు జడ్జ్ వెదర్ సంథింగ్ ఈజ్ గుడ్ ఫర్ యూ ఆర్ నాట్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒక యవనస్తురాలు మరి చక్కగా పాటలు పాడేటువంటిది, వర్షిప్ టీంలో ఉండేటువంటిది. తనకు వింతైన కోరిక ఏం కలిగింది అని అంటే, నేను ఫ్యాషన్ డిజైనింగ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, టీవీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, నేను ఒక న్యూస్ యాంకర్ కావాలి, లేకపోతే అలా ఇలా అని చాలా చెప్పింది. మేము చెప్పాం, నేను నా యొక్క సత్యమని ఇద్దరం కలిసి కౌన్సిలింగ్ చేసాము. అమ్మ, ఇది రిస్క్తో కూడినటువంటి వృత్తి, చాలా రిస్క్. అక్కడ అనైతికమైనటువంటి విషయాలు, ఇమ్మొరాలిటీస్ చాలా ఉంటాయి, నీకు రిస్క్తో కూడింది, ఇది నీకు తగింది కాదు, వద్దు అని చెప్పినప్పటికీ వారి అమ్మగారి ప్రోద్బలం. వారి అమ్మగారు ఏంటంటే, నా కూతురు టీవీలో కనిపించాలి, నా కూతుర్ని అందరూ చూడాలి, నా కూతుర్ని అందరూ మెచ్చుకోవాలి అనే ఆశ తనకు ఉండింది. అదే తన కుమార్తె మీద రుద్దింది. కుమార్తె కూడా ఒప్పుకుంది. ప్రేమని దేవుని బిడ్డలు చక్కగా పాటలు పాడి దేవుని స్తుతించి ఆరాధించేటువంటి ఆ యొక్క అమ్మాయి ఆ యొక్క నిర్ణయాన్ని బట్టి దేవునికే దూరం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడుందో, ఏం చేస్తుంది, ఎలా ఉందో కూడా ఎవరికి తెలియదు. You see, that's the impact of a decision.
నిర్ణయం యొక్క ప్రభావము అలా ఉంటుంది. సో నాలుగవదిగా మనము ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను ఈ నిర్ణయం చేయబోతూ ఉన్నాను. ఈ నిర్ణయము నన్ను దేవునికి దగ్గర చేస్తుందా? లేక దేవుడి నుంచి నన్ను దూరం చేస్తుందా? అని మనం ఆలోచించాలి. నీ యొక్క ఆన్సర్ ఇది దేవుడి నుంచి దూరం చేస్తుంది అని అయితే దానికి క్లియర్ ఏంటంటే ఇది దేవుని చిత్తం కాదు. ఎందుకంటే దేవుని చిత్తం చేసే ప్రతి వ్యక్తి దేవునికి దగ్గర ఉంటాడు. నిన్ను దేవుడి నుంచి దూరం చేసేటువంటి నిర్ణయం అయితే అది దేవుని చిత్తం కాదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని ఈరోజు మనం జాగ్రత్త పడదాం. మరలా ఇంకో విషయాన్ని చెప్తూ ఉన్నానండి. 5వ విషయం దగ్గరికి నేను వస్తూ ఉన్నాను. 5వ విషయం ఏంటంటే, నేను ఈ నిర్ణయం చేశాను అని ఇతరులకు తెలిస్తే నేను సిగ్గుపడవలసి వస్తుందా? నేను ఈ నిర్ణయం చేశాను అనేటువంటి విషయము ఇతరులకు తెలిస్తే సమాజంలో నేను సిగ్గుపడవలసి వస్తుందా అనేది ఓ చక్కటి ప్రశ్న. సమ్ డెసిషన్స్ ఆర్ సెన్సిటివ్ డెసిషన్స్, అండ్ దీస్ సెన్సిటివ్ డెసిషన్స్ యూ హ్యావ్ టు డెఫినెట్లీ థింక్ అబౌట్ త్రూ అండ్ త్రూ. ఈ నిర్ణయాల గురించి నువ్వు చాలా చాలా ఆలోచించాలి. ఈ విషయం గురించి నేను ఇతరులకు తెలిస్తే ఎలా ఉంటుంది? ప్రేమైన దేవుని బిడ్డరా, భారతదేశంలో మీకు తెలియని విషయం కాదు, లంచాలు తీసుకునేటువంటి అలవాటు కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఉంటుంది. ఎంతగా ప్రభుత్వం వారు వారించినప్పటికీ, చెప్తూ ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం తీసుకుంటూనే ఉంటారు. వారిలో మన యొక్క క్రైస్తవ సమాజానికి సంబంధించిన విశ్వాసులు కొంతమంది కూడా ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డరా, వారు ఆ యొక్క లంచము తీసుకునేటువంటి సమయంలో వారి మనస్సాక్షి తప్పనిసరిగా గద్దిస్తుంది. ఇది తప్పు కదా, ఇలా చేయకూడదు కదా, ఇలా ఎందుకు తీసుకుంటున్నావు, ఇది దేవునికి వ్యతిరేకం కదా, వాక్యానుసారం కాదు కదా అని తమ మనస్సాక్షి చెప్పినప్పటికీ కూడా వారు దాన్ని అధిగమించి ఆ మాట వినకుండా లంచము తీసుకుంటూనే ఉంటారు. అయితే దేవునికి భయపడేటువంటి ఒక వ్యక్తి, దేవుని వాక్యానుసారముగా దేవుని చిత్తాన్ని చేయాలి అని ఆశపడేటువంటి వ్యక్తి అడిగే ప్రశ్న ఏంటంటే, నేను లంచము తీసుకున్నట్లుగా ఇతరులకు తెలిస్తే, నా చర్చిలో తెలిస్తే, మా పాస్టర్ గారికి తెలిస్తే, లేక నా యొక్క కుటుంబానికి తెలిస్తే, నా స్నేహితులకు తెలిస్తే నేను సిగ్గుపడవలసి వస్తుందా అనే ప్రశ్నను వేసుకున్నప్పుడు జవాబు అవును అయితే అది నువ్వు చేయకుండా ఉండాలి. బికాస్ గాడ్స్ డెసిషన్స్, దేవుని చిత్తానుసారమైన నిర్ణయాలు నిన్ను సిగ్గుపడేటట్టు చెయ్యవు. దేవుని చిత్తానుసారమైనటువంటి నిర్ణయాలు నువ్వు తల ఎత్తుకునేటట్టు చేస్తాయే తప్ప నువ్వు తల దించుకునేటట్లుగా చెయ్యవు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు యవనస్తులు చర్చిలలోనే ఉంటారు, చర్చిలోనే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, చర్చి సేవలో పాల్గొంటూ ఉంటారు, పాస్టర్ గారి దగ్గరనే ఉంటారు, కానీ వెనుక లవ్ అఫేర్స్ అనేవి సాగిస్తూ ఉంటారు. ప్రేమ కథలు కొనసాగిస్తూ ఉంటారు. లోకానుసారమైనటువంటి ప్రేమ. చర్చిలో మాత్రం పాస్టర్ గారి దగ్గర మంచి వ్యక్తులుగానే ఉంటారు, కానీ వెనుక మాత్రం ప్రేమలు నడుపుతూ ఉంటారు. అటువంటి వారు ఎంత విచారకరమైన విషయము, ఎంతగా మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే, పారిపోయి పెళ్లి చేసుకొని వస్తూ ఉంటారు. ఎవరి యొక్క అనుమతి లేకుండా, తల్లిదండ్రుల అనుమతి లేకుండా, పాస్టర్ గారి ఆశీర్వాదం లేకుండా, సంఘం యొక్క ఆశీర్వాదం లేకుండా వారు పారిపోయి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఆ నిర్ణయము వారు ఎప్పుడైతే చేస్తారో వారు సిగ్గుపడతారా, సిగ్గుపడవలసి వస్తుందా, తల ఎత్తుకుంటారా? మీరు ఆలోచించండి. అలాగే కొన్ని నిర్ణయాలు ప్రేమైన దేవుని బిడ్డారు, వెన్ యూ మేక్ సమ్ డెసిషన్స్ యూ విల్ బీ పుట్ టు షేమ్ వెన్ అదర్స్ కమ్ టు నో అబౌట్ ఇట్. And when you know that this decision will make you shameful, then don't do it. అలాంటి నిర్ణయం చేయవద్దు. అలాంటి నిర్ణయం ఎందుకు చేయాలి? దేవుడు మనందరికీ కూడా ఎప్పుడైతే తన చిత్తాన్ని బయలుపరుస్తాడో హుందాగా మన తల ఎత్తుకొని హుందాగా మనం టీవీతో జీవిస్తామే తప్ప తల వంచుకొని మనం ఎప్పుడు జీవించము అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, 6వది చివరిది, ఈ రోజుకు చివరిది చెప్పి నేను ప్రార్థన నడిపిస్తాను. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ మరలా మనం కంటిన్యూ చేద్దాం. అయితే 6వది చాలా చాలా ప్రాముఖ్యం. నేను క్లోజింగ్ పాయింట్లో ప్రాముఖ్యమైనది పెట్టాను. ఇది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకోవటానికి, ఇది దేవుని చిత్తమేనా కాదా అని తెలుసుకోవటానికి నువ్వు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను ఎదుర్కొనేటువంటి ఈ పరిస్థితిలో యేసుక్రీస్తు ఏమి చేస్తాడు? యేసుక్రీస్తే నా యొక్క పరిస్థితిలో ఉంటే ఏ నిర్ణయం చేస్తాడు అని
ఆలోచించటము ఒక చక్కటి కొలమానము. మరి అనేక సంవత్సరాల క్రితము ఈ మూవ్మెంట్ డబ్ల్యూడబ్ల్యూజేడి మూవ్మెంట్ చాలా మటుకు వచ్చింది. రిస్ట్ బ్యాండ్స్ కూడా వచ్చేవి డబ్ల్యూడబ్ల్యూజేడి అని. డబ్ల్యూడబ్ల్యూజేడి అంటే వాట్ వుడ్ జీసస్ డూ, వాట్ వుడ్ జీసస్ డూ. ఈ పరిస్థితిలో యేసుక్రీస్తు అయితే ఏం చేస్తాడు, ఏ నిర్ణయం చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది చాలా చాలా ప్రధానమైనటువంటి ఆలోచన. మొదటి పేతురు 1వ అధ్యాయం 15వ వాక్యంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అనే మాటను ప్రభు చెప్తూ ఉంటూ ఉన్నాడు. అంటే ప్రభువు ఒక కొలమానం మనకిస్తూ ఉంటూ ఉన్నాడు. పలానా పరిస్థితిలో యేసుక్రీస్తు అయితే ఏం చేస్తాడు అని మనం అడిగినప్పుడు డెఫినెట్గా వాక్యం తెలిసినటువంటి ఒక వ్యక్తికి జవాబు లభిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. ఆలోచించాలి. ఒకటి రెండు విషయాలు మనం ఆలోచించేద్దాం. మరి వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ విషయంలో ఆలోచించేద్దాం. వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ మరి ధర్మశాస్త్రం ప్రకారము రాళ్లతో కొట్టబడి చంపబడాలి. అది న్యాయం, ధర్మశాస్త్రం అలా చెప్పింది. ఆ ప్రజలందరూ కూడా వారందరూ కూడా రాళ్లతో కొట్టడానికి సిద్ధపడుతూ ఉంటూ ఉన్నారు. దట్ వాస్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. అది ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట. మోషే రాశాడు దేవుని యొక్క ప్రేరేపణతో. కానీ యేసుక్రీస్తు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆమెను క్షమిస్తూ ఉన్నాడు. ఆమెను క్షమిస్తున్నాడు. అందరి ఆలోచనకు భిన్నముగా, అందరికీ ఆశ్చర్యం కలిగించే రీతిగా యేసుక్రీస్తు ఆమెను క్షమిస్తూ ఉన్నాడు. ఆమెకు తన ప్రేమను అందజేస్తూ ఉంటూ ఉన్నాడు. సో నీ జీవితంలో కూడా ఏదైనా ఒక క్లిష్టమైన పరిస్థితి, ఉదాహరణగా ఎవరైనా నిన్ను చాలా జెలసీతో నీకు ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు, చాలా ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు. బహుశా నీవు వారికి అగెయిన్స్ట్గా ఒక లీగల్ యాక్షన్ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నావు. ఒక కేసు ఫైల్ చేయటము, లేక అథారిటీస్కి రిపోర్ట్ చేయాలి అని అనుకోవటము చేస్తూ ఉన్నావు. అలాంటి టైంలో నువ్వు అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే, వాట్ వుడ్ జీసస్ డూ? యేసుక్రీస్తు అయితే ఈ పలానా వ్యక్తిని, ఈ పలానా పరిస్థితి ఎదుర్కొంటూ ఉండగా తాను ఏం చేస్తాడు అని ఆలోచిస్తే నీకు తెలిసిపోతుంది. యేసుక్రీస్తు రిపోర్ట్ చేస్తాడా? యేసుక్రీస్తు కంప్లైంట్ చేస్తాడా? యేసుక్రీస్తు శిక్షిస్తాడా? యేసుక్రీస్తు వారికి హాని చేస్తాడా? యేసుక్రీస్తు వారికి నష్టం కలిగిస్తాడా? ఏం చేస్తాడు యేసుక్రీస్తు ప్రభు? ప్రేమని దేవుని బిడ్డలారా, మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే యేసుక్రీస్తు సహనము చేత వారికి ప్రేమను అందించి క్షమించి వారిని కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. దాంట్లో రెండవ ఆలోచన లేనే లేదు. ఈరోజు మీరు నేను అడగాల్సిన ప్రశ్నలు ఇవి. వాట్ వుడ్ జీసస్ డూ? యేసుక్రీస్తు ఏం చేస్తాడు ఈ పరిస్థితిలో? ఎప్పుడైతే ఆ విషయం మనం ఆలోచిస్తామో మనకు దాదాపుగా దేవుడి చిత్తం అనేటువంటిది తెలిసిపోతుంది. ప్రేమని దేవుని బిడ్డారా, ఈరోజు నేను 6 విషయాలు మీ దృష్టికి తెస్తూ ఉంటూ ఉన్నాను. ఈ యొక్క 6 విషయాలు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. దేవుడి చిత్తం అయితే మిగిలిన 6 విషయాలు వచ్చే వారం మనం చూసుకుందాం. 1, నేను చేయబోయేటువంటి నిర్ణయము దైవ వాక్యానుసారముగా ఉన్నదా, దైవ వాక్యానికి వ్యతిరేకముగా ఉన్నదా అని ప్రశ్నించుకోవాలి. 2, నేను చేయబోయే నిర్ణయం కొరకు తగినంతగా ప్రార్థించానా లేదా. 3, నేను చేయబోయేటువంటి నిర్ణయాన్ని బట్టి నేను ఎవరి సంతోషం కోరుతున్నాను, నేను ఎవరిని సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నాను, ఎవరి దయను సంపాదించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నాను, మనుషులనా, దేవుని యొక్క దయన. 4, ఈ యొక్క నిర్ణయాన్ని బట్టి నేను దేవునికి దగ్గరవుతానా, లేక ఈ నిర్ణయాన్ని బట్టి నేను దేవునికి దూరం అవుతానా అని ఒకసారి ప్రశ్నించుకోవాలి. 5, నేను చేసినటువంటి నిర్ణయము ఇతరులకు బహిరంగంగా తెలిస్తే నేను తలదించుకునే పరిస్థితి వస్తుందా? అలా అయితే దేవుని చిత్తం కాదు. నేను చేసే నిర్ణయం ఇతరులకు తెలిసినా కూడా నేను నా తల ఎత్తుకొని హుందాగా టీవీగా ఉండగలను అని అనిపించినప్పుడు అది దేవుని చిత్తానుసారమైన నిర్ణయం. ఇక ఈరోజు చూసినటువంటి చివరిది 6, యేసుక్రీస్తు అయితే ఈ పరిస్థితిలో ఎటువంటి నిర్ణయం చేస్తాడు? అది నువ్వు ఒక్కసారి ఆలోచిస్తే నీకు తెలిసిపోతుంది. యేసుక్రీస్తు అయితే ఈ యొక్క పరిస్థితిలో ఏం చేస్తాడని ఆలోచించినప్పుడు దేవుని యొక్క చిత్తం నీకు అర్థమైపోతుంది. చాలా సంతోషం. దేవుని చిత్తం అయితే మరలా మనం కొనసాగించుకుందాం. దయచేసి వచ్చే వారం కూడా లాగిన్ అవ్వటానికి ప్రయత్నం చేయండి. మరి దేవుని యొక్క వాక్యం వినటం ద్వారా
జీవితంలో నిర్ణయాలు చాలా ప్రధానమైనవి కాబట్టి వీటిని ఎలా చేయాలి అని మనకు తెలిస్తే చక్కగా మనం దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని జీవించగలము. తద్వారా మనకు ప్రశాంతత, దేవునికి మహిమకరంగా ఉంటుందని నేను మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కోటాను కోట్ల దూతల చేతను, సమస్త పరిశుద్ధుల చేతను పొగడబడి ఆరాధించబడుతూ ఉన్న తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నాయన ఈ మాటల చేత నాతోనూ మాతోనూ మీరు మాట్లాడుతూ ఉన్నారు. మా జీవితంలో మేము ఎన్నో నిర్ణయాలు చేయవలసిన పరిస్థితులు, అనేక నిర్ణయాల మధ్యలో ఇది దేవుని నిర్ణయమేనా, దేవుని చిత్తమేనా, ఇది కరెక్టేనా కాదా అనే పోరాటంలో మేము ఉంటూ ఉండగా మీరు సుస్పష్టంగా మాకు నేర్పిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. దైవ చిత్తానుసారమైన నిర్ణయాలు ఎలా చేయాలి అని ఈరోజు 6 విషయాలు మాకు నేర్పించారు తండ్రి. వాటి ప్రకారంగా జీవించే కృపను మాకు దయచేయమని, మీ చిత్తమైతే ఇంకా విషయాలు నేర్చుకొని మా జీవితాన్ని చక్కగా కట్టుకోవటానికి మీరు కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.